హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లక్ష్మీ ఫుడ్స్ తెలంగాణ ఛానల్లో కొత్తిమీర చట్నీ రెడీ చేస్తున్నాను. కళాయి పెట్టుకొని వేడైనాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడైన దాకా ఉంచుకొని మిర్చి వేసుకోవాలి. తగినన్ని ఎండుమిర్చి వేసుకొని దాంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. సరిపడా చింతపండు వేసుకోవాలి. దోరగా వేగే వరకు వేపుకోవాలి. కింద మీద అనుకుంటా బాగా వేగేంత వరకు దాన్ని తిప్పుకొని ఆ తర్వాత 2 ఉల్లిపాయలు ముక్కలుగా చేసుకొని వాటిని వేసుకొని వేగనివ్వాలి బాగా. ఆ తర్వాత తగినంత జీలకర్ర వేసుకోవాలి. అది మగ్గినాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కింద మీద మంచిగా కలిసేటట్టు కలుపుకొని బాగా వేగనిచ్చి ఆ తర్వాత దోరగా వేగాలి. ఆ తర్వాత కొన్ని టమాటాలు 4-5 టమాటాలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఆ ముక్కలు బాగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేయించిన అవన్నీ పదార్థాలు మిక్సీలో వేసుకొని చట్నీలాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత పోపుకు ఒక గిన్నె పెట్టుకొని బాండి పెట్టుకొని అలా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తర్వాత మిక్సీ పట్టినది మళ్ళీ అది పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకొని మంచిగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకనిచ్చి కొంచెం అంతా కొత్తిమీర చల్లుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలియబెట్టుకోవాలి. కాసేపు బాగా ఉడకనిస్తే చట్నీ రెడీ.